నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రూరల్ మండలం మాధవరం గ్రామంలో వైసీపీకి చెందిన అరుంధతి సంఘ నాయకులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం. మినీ మహానాడు సభను జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు. కడపలో జరగనున్న మహానాడుకు కూడా ఆహ్వానం. నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రాంతీయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం. పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన సిఐటియు, ఏఐటియుసి, ఇతర కార్మిక సంఘాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలో అరుంధతీయపేటకు చెందిన వైసీపీకి చెందిన దళిత సంఘ నాయకులు రూరల్ మండలం జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. సుమారు 15 కుటుంబాలకు చెందిన వారు కోడలి ఫణీంద్ర, కడ్డవల్లి గోపి, తానేటి శ్యాంబాబు, తిరువీధుల మధు, ఎం వెంకట్రావు, ఎం ఏడుకొండలు, చుట్టగొల్ల ఏసోభు, సీలి వెంకటేష్ తదితరులు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన నిజాయితీని మెచ్చి పలువురు జనసేన పార్టీలోకి స్వేచ్ఛావాయువులు పేల్చడానికి వస్తున్నారని తెలిపారు. స్వచ్ఛందంగా జనసేన పార్టీలోకి చేరడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, ఎన్వి సత్యనారాయణ, బలుసు లక్ష్మణరావు, పైబోయిన వెంకటరామయ్య, రఘు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, మన నాయకుడి యొక్క పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం కానీ, నిజాయితీ కానీ అన్ని పల్లెటూరులో కూడా ఇవాళ స్వేచ్ఛావాయువులను ప్రసాదించినటువంటి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు అన్ని విలేజ్ నుంచి కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం శుభపరిణామం. ఎందుకంటే ఇది మొన్నటి వరకు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు కానీ విలువ లేని సమయం మనం చూసాం. ఆ విలేజ్ కనీసం రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైన్ కానీ, కనీసం లైట్లు ఎదుగుతున్న కానీ తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి అన్ని విలేజ్లను కూడా పల్లె పండుగలుగా చేసిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. ఆయన ఆశయాలకు, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో మనం కూడా అందరినీ కలుపుకుని ఏదో రకంగా మంచి చేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా జనసేన పార్టీని ఆదరించినందుకు, జనసేన పార్టీలోకి వచ్చిన మరి దాదాపుగా 10-15 కుటుంబాలు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ మాధవరం గ్రామం నుంచి జనసేన పార్టీలో లాగడం శుభపరిణామం. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి చేసే విధంగా మనం కలిసి మరి పాత కొత్తని లేకుండా ఇది వరకున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రులతో కలిసి మనందరూ కూడా కలిసి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా మనందరం పనిచేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ మన జనసేన పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా నడుచుకోవాలి. ప్రజాసేవే మనం కర్తవ్యంగా భావించాలి. మన నాయకుడు అడుగుజాల్లో నడవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మరి గుర్తెరిగి మన ఎవరితోనూ వివాదాలు లేకుండా మరి మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ పాత వాళ్ళని డామినేట్ చేయాలి, తెలుగుదేశం వాళ్ళతో గొడవ పడాలనే ఆలోచన మనకు ఎప్పుడు రాకూడదు. వాళ్ళతో అన్న తమ్ముడని కలిసి వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ వివాదాలు ఎక్కడా కూడా తీసుకురాకూడదని మీరు మనసులో అనుకుని ఈరోజు పార్టీలోకి రండి. ఖచ్చితంగా మనకి మంచి జరిగేలాగా మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామాన్ని కానీ మన చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందేందుకు మీ అందరూ సహకారాన్ని అర్థిస్తాం. థ్యాంక్ యూ. ఎస్సీ సామాజిక వర్గం రావడం అంటే మామూలు మాటలు కాదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఇవాళ ఆ సామాజిక వర్గం కూడా మరి మన పార్టీ వైపు, జనసేన పార్టీ వైపు మరి మొగ్గు చూపుతున్నారంటే అదంతా కూడా మరి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చరిష్మా కానీ, అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి పనులు ఇవాళ డిప్యూటీ సీఎంగా మరి అదేవిధంగా పంచాయతీరాజు, నీటిపారుదల మరి ముఖ్యమైన శాఖలను ఆయన నిర్వర్తిస్తున్నటువంటి తీరు మన గమనార్హం. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని వాళ్ళందరూ కూడా కృతనిశ్చయంతో మరి వాళ్ళ పార్టీల్లో జాయిన్ అవడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి
మరి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం, ఎందుకంటే అభివృద్ధి మంత్రంగా 24 గంటలు కూడా పడుకున్న ఆయన ఒకే ఆలోచన, ఈ నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, అభివృద్ధిలో ఏ నియోజకవర్గానికి అందనంత స్థాయికి ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఆయన దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. మరి చూస్తా ఉన్నాం, నిజంగా అటువంటి వ్యక్తికి మరి అండగా ఇవాళ ఇన్ని కుటుంబాలు మన మాధవరం గ్రామం నుంచి రావడం అనేది నిజంగా శుభపరిణామం. సోమవారం జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం మినీ మహానాడు విజయవంతం చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, అభిమానులకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ధన్యవాదాలు తెలిపారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగబోవు మహానాడుకు సంఘీభావంగా ఈ మినీ మహానాడు జరిపినట్లు ఆయన వివరిస్తూ కడపకు కూడా రావాల్సిందిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆహ్వానం పలికారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకి అశేషంగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు ఆప్కాప్ చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమానికి రావడం, వారికి కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉందో ఆ అభిమానాన్ని మరి నిన్నటి రోజున చాలా చక్కగా చూపించారు. అలాగే క్రమశిక్షణతోటి మీటింగ్ అయ్యే వరకు ఉండి చక్కగా వెళ్ళడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే నిర్దేశించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం మహానాడుకి వెళ్ళే విధంగా తీర్మానాలు చేసి పంపడం జరిగింది. కార్యకర్తలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నింటినీ కూడా నిన్న స్టేట్ ప్రెసిడెంట్ మా పల్లా శ్రీనివాస్ గారికి తెలపడం జరిగింది. ఆయన కూడా ఈ కార్యక్రమాల పట్ల, అలాగే ఇప్పుడు ఏదైతే మనం పంపవలసిన బూత్ కమిటీల దగ్గర నుంచి నియోజకవర్గంలోని గ్రామ కమిటీలు, అలాగే మున్సిపాలిటీలోని వార్డు కమిటీలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా రెండో దశలో మనం క్లస్టర్లో యూనిట్లు కూడా ఇంచుమించుగా కొద్దిగా గ్యాప్ ఉంది, కానీ అన్నీ కూడా పూర్తవడం జరిగింది. ఏదైతే రేపు మహానాడులోగా ఈ కమిటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి, అలాగే మండల కమిటీలకి టౌన్ కమిటీకి కొద్దిగా టైం ఇవ్వమని చెప్పి నేను లోకేష్ గారికి విన్నవించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని కరెక్ట్గా పార్టీకి మహానాడు కార్యక్రమానికి మనం వెళ్ళాలని చెప్పి కార్యకర్తలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రాంతీయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా విస్తరణ సంచాలకులు బి గోవిందరాజులు, డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన పరిశోధన విస్తరణ సలహా మండలి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2024 సంవత్సరంలో గుర్తించిన పరిశోధన విస్తరణ అంతరాలపై తీసుకున్న చర్యలను వివరించారు. కోస్తా మండలంలోని సుమారు 18 జిల్లాల నుండి అధికారులు, రైతులు వచ్చారు. జిల్లాల వారీగా ఉద్యాన శాఖ అధికారులచే వివిధ ఉద్యాన పంటల్లో గుర్తించిన సమస్యలు, వాతావరణ పరిస్థితులు, పరిశోధనల గురించి సమావేశం చర్చించింది. ఉద్యాన పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల పరిశోధన విస్తరణ కార్యక్రమాల ప్రగతిని వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్ వివరించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ZREAC మీటింగ్, జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ మీటింగ్ జరుపుకుంటున్నాము. దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గత సంవత్సరంలో రైతులు ఏటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ సమస్యల్ని ఏ విధంగా మన ఉన్నతాధికారులైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు, అదే విధంగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వాటిని టేకప్ చేసి ఏమి సలహాలు వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారు,
అంటే యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇప్పుడు చదవడం జరిగింది. అంటే రైతుల దగ్గర ఏమి సమస్యలు ఉన్నాయి అంటే నీడ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయటం, అంటే లోకల్ స్పెసిఫిక్గా ఒక మండలంలోనో లేకపోతే ఆ గ్రామంలోనో లేకపోతే ఒక క్రాప్కో, అంటే అంతర పంటలు కానీ లేకపోతే నేచురల్ ఫార్మింగ్ అంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు, రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటున్నారు, లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా మోడల్స్ కూడా P4 మోడల్ అంటున్నాము. అదేవిధంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించి ఒక ఆదాయాన్ని ఆర్థికంగా రైతును డెవలప్ చేసేయడానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరుచుకుంటారు. వాటి యొక్క సమస్యల్ని కూడా ఇక్కడ నివృత్తి చేయబడుతుంది. ఒకవేళ ఆ సమస్యలకు కానీ పరిశోధన ఫలితాలు లేకపోతే దాన్ని రీసెర్చ్ గ్యాప్గా తీసుకొని పరిశోధనలు కూడా మొదలుపెట్టేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని పరిశోధనా స్థానాల నుంచి మనకి ఆల్రెడీ టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీస్ని మనము రైతు దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాంటివి ఏదైనా చేరకుండా ఉంటే ఎక్స్టెన్షన్ గ్యాప్స్ కింద తీసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళతో కలిసిమెలిసి అవి వాటి దగ్గరికి తీసుకొని పోయేదానికి మా శాస్త్రవేత్తలు, మా సిబ్బంది, మా యొక్క యూనివర్సిటీ అధికారులు అందరూ కలిసిమెలిసి కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెంటపాడు మండలం బీజేపీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం పెంటపాడులో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు పివి రాఘవులు, టి భోగేశ్వరరావు, నరిసే సోమేశ్వరరావు, పసుపులేటి అమ్మిరాజు, ఇమ్మంది శ్రీను, ఆరాధ్యుల అంజీ తదితరులు పాల్గొని దత్తు ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకుల సమక్షంలో దత్తు ప్రసాద్ కేక్ కట్ చేశారు. పెంటపాడు మండల అధ్యక్షుడు సోదరుడు దత్తు ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన మండల అధ్యక్షుడిగా, ముదునూరు వైస్ ప్రెసిడెంట్గా పంచాయతీ చేస్తూ మరి రెండోసారి మండల ప్రెసిడెంట్ కూడా చేస్తున్న వ్యక్తి. ఎందుకంటే ఒక కమిట్మెంటు, క్రమశిక్షణ, పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని పెంటపాడు మండలంలో 100% ఇంప్లిమెంట్ చేసే నాయకుడు. అలాగే మరి సభ్యత్వాలు నమోదు కార్యక్రమంలో కానీ, క్రియాశీల సభ్యులు విషయంలో కానీ ఈ నరసాపురం పార్లమెంట్లో పెంటపాడుని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన దత్తుప్రసాద్ నాయకుడు. మరి అలాగే మరి జరిగిన రోజుల్లో ఎంత కష్టపడ్డాడో ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా మరి జరిగిన సంవత్సరం కాలంలో ఇక్కడ మరి ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి అని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న వ్యక్తి. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కలిసి ఈరోజు దీనికి ఉదాహరణ ఇదే. ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మరి పెంటపాడు మండలంలో ఉన్న కార్యకర్తలు మొత్తం ఎక్కువ శాతం మంది ఇక్కడ రావడానికి కారణం అదే, ఆయన మంచితనమే. మరి ఆ రకంగా ఇక్కడ పెంటపాడు మండలంలో భారతీయ జనతా పార్టీని చక్కటి వైభవంతో ఈరోజు 26 మండలాల కన్నా పెంటపాడు మండలంలో భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా క్రమశిక్షణతో ఉందని ఇచ్చే విధంగా దీన్ని ఇక్కడ పెంచాడన్న విషయాన్ని అందరూ అంగీకరించాలి. ఈరోజు మరి ఈయన దత్తు ప్రసాద్ అంటే అటు కేంద్ర మంత్రి కానీ, ఇటు జిల్లా అధ్యక్షులు కానీ, అలా ఈ జిల్లాలో నరసాపురం పార్లమెంట్లో ప్రతి వ్యక్తి కూడా మరి దత్తు ప్రసాద్ని గుర్తించి ఆయన అంటే గౌరవం ఏర్పడతా కారణం ఆయన పని చేసే విధానాన్ని బట్టి. మరి ఈ రకంగా ఎన్నో చక్కటి కార్యక్రమం చేస్తూ ఇక్కడ పెద్దలు చెప్పినప్పుడు రాబోయే రోజులు ఇంకా మంచి మంచి పదవుల్లో ఆయన వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళే అవకాశం, చిన్న వయసు కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది. తప్పనిసరిగా భగవంతుడు ఆయనకు అన్ని వేళలా కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యాలు, అష్టాశ్వరాలు, ధనధాన్యాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా. పెంటపాడు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ముదునూరు పంచాయతీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మా తమ్ముడు దత్తు ప్రసాద్ గారి 44వ జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరి సమక్షంలో మరి ఒక కుటుంబ సభ్యుడికి ఏ రకంగా పుట్టినరోజు వస్తే చేస్తాం, అలాగే ఆప్యాయంగా ఈరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఎందుకంటే దత్తు ప్రసాద్ అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీలో ఒక ఉన్నత స్థితిలోకి పట్టణ అధ్యక్షుడు అయ్యాడంటే అంతకుముందు జనరల్ సెక్రటరీగా ఈ పెంటపాడు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తను గుర్తించి ఒక పటిష్టమైనటువంటి మరి పార్టీ నిర్మాణం చేయడంలో కీలక పాత్ర వహించాడు. అతనికి మరి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా దత్తు ప్రసాద్ రాబోయే ఎన్నికల్లో మరి మంచి పొజిషన్లో ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలి. ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని
పార్టీలో మంచి స్థానం పొందే విధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. పెంటపాడు మండల అధ్యక్షుడు చిరంజీవి మనకి దత్తు ప్రసాద్ 44వ పుట్టినరోజు జరపడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది నాయకులు మండల స్థాయి లేకపోతే నియోజక స్థాయి నాయకులందరూ వచ్చారంటే అతను ఏ విధంగా తన కార్యక్రమాన్ని లేదా లీడర్షిప్ని ప్రూవ్ చేసుకుని తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు మన వర్మ గారిని కానీ మన కేంద్ర మంత్రి వర్మ గారిని అలాగే ప్రధానమంత్రి మోడీ గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని మనోడు చిన్న గ్రామీణ స్థాయి నుంచి కూడా అంచెలంచెలుగా పార్టీని కూడా నిర్మిస్తూ పార్టీ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇంత చక్కగా ఇంతమంది మధ్య జరుపుకోవడం, ప్రత్యేకించి మన భారతీయ జనతా పార్టీ లీడర్స్ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందా చెప్పినట్టు కూడా మనం ఈ జిల్లాలోనే మంచి స్థాయి, ప్రథమ స్థాయిలో లేకపోతే ఉన్నత స్థాయిలో మన మండలాన్ని తీసుకెళ్తున్నందుకు మనకు కూడా మన మండలం కాబట్టి మనకు కూడా గర్వకారణమే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్స్ ఇన్ బీజేపీ లోకలీ. నా పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా వేడుకలు చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నన్ను మీ ఇంట్లో బిడ్డలా చూసుకున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను ఎక్కడ ఎప్పుడు సంకోచించను. ఈ పుట్టినరోజు అనే కాదు, పార్టీ కార్యక్రమాలు ఇచ్చినా కూడా దత్తుప్రసాద్ గారి గురించి వస్తాం అంటారు వాళ్ళు. నేను చాలాసార్లు చెప్తాను, దత్తుప్రసాద్ కాదు, దత్తుప్రసాద్ ఉంటాడు, రేపు ఇంకొకరు వస్తారు. కానీ మనం పార్టీకి పనిచేయాలంటే లేదంటే దత్తుప్రసాద్ ఒక రకంగా నా మైండ్ సెట్ కూడా అలాగే తయారు చేస్తారు వాళ్ళు. నేనే ఫోన్ చేయలేమో, జనరల్ సెక్రటరీ చేస్తే రారేమో అన్న టైప్లో కూడా కొన్నిసార్లు అంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఇంత అభిమానాన్ని నా మీద చూపిస్తున్నందుకు మండలంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి చెప్తున్నాను, చాలా ఆనందంగా సంతోషంగా ఎమోషనల్గా చెప్తున్నాను. నన్ను మీరు అందరూ కూడా మీ ఇంట్లో అన్నలాగా, తమ్ముడులాగా, కొడుకులాగా ఇలా చూసుకున్నందుకు నేను ఎప్పటికూ కూడా సర్వదా రుణపడి ఉంటాను. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్ పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని పలు కార్మిక కేంద్రాలలో ప్రదర్శనలు, ధర్నాలు, గేటు సమావేశాలు జరిగాయి. మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ర్యాలీ నిర్వహించారు. సిడబ్ల్యూసీ, ఎస్డబ్ల్యూసీ గొడౌన్లు జట్టు కార్మికులు, మార్కెట్ యార్డ్ హమాలీలు, ఏరియా ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తమ తమ కేంద్రాలలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ సమావేశాల్లో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్, ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కళింగ లక్ష్మణరావులు కార్మిక సమస్యలపై తమ డిమాండ్లను వివరించారు. ఏఐటీయూసీ నాయకులు అల్లం కుమారస్వామి, ముత్యాల జగదీష్, కడుమంచిలి చంద్రరావు, కాటం రాజు, తాడికొండ మండేలా జయసుధ, పెనుమాక విజయ్, ఏడిద నాని, కళింగ శ్రీనివాస్, రౌతు రాజేష్, గోకా నాగరాజు, తాడేపల్లి వెంకటేష్ తదితరులు నాయకత్వం వహించారు. దేశంలో 11 కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 400 స్వతంత్ర కార్మిక సంఘాల సమాఖ్యలు, అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాల కలిపి మే 20వ తేదీన సార్వత్రిక సమ్మె జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సార్వత్రిక సమ్మె గురించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్లకు కూడా నోటీసులు ఇచ్చాం. అయితే మేము నోటీసులు ఇచ్చిన తర్వాత దేశంలో కొంచెం పరిస్థితులు మార్పు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో భారతదేశానికి, పాకిస్తాన్కి మధ్యలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రావడం, కొన్ని సైనిక చర్యలకు పాల్పడడం వల్ల పరిస్థితులు కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినందువల్ల కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో ఈ నెల 15వ తారీఖున సమావేశమయ్యి ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం కూడా దేశానికి, సైనికులకి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం సమ్మె చేసి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. తర్వాత మరి ఈ పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత సమ్మె చేయాలని చెప్పి జూలై 9వ తారీఖు ఈ సమ్మెని వాయిదా వేయడం జరిగింది. అయితే మే 20వ తారీఖున సమ్మె వాయిదా వేసినప్పటికీ ఈరోజు కార్మిక డిమాండ్ల మీద ప్రజల మద్దతు కోరడానికి, కార్మికులకి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం కోసం నిరసనలు అయితే మేము ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. ఏఐటీసీకి అనుబంధంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. భారతదేశంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా, యుద్ధ వాతావరణం దృష్ట్యా
ఆ సమ్మెను జూలై 9వ తారీఖు వాయిదా వేసుకున్నారు. ఏం చేద్దంటే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు మేము ఏర్పరచుకున్న కార్మిక చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కి ఇవాళ 4 కోళ్లను తెచ్చి ఆ కోళ్ళలో ఈ కార్మికులందరికీ హాని కలిగించే అన్నీ పెట్టి ఏం చేద్దంటే ఇవాళ మేము ఎప్పుడైనా సమ్మె నోటీస్ ఇస్తే ఏదైనా నోటీస్ ఇచ్చి మాట్లాడిన తర్వాత ఆ సమస్య పరిష్కరించకపోతే వెంటనే సమ్మె చేయడానికి మేము దిగేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి సమ్మె చేయడానికి కూడా లేదు. వాళ్ళు మాట్లాడినంతకాలం అంటే సంవత్సరం పాటు ఇక్కడ మేనేజ్మెంట్ వాయిదేసి రేపు రండి మాట్లాడతాం, ఈ నెలలో రండి మాట్లాడతాం అంటే మాట్లాడాలే తప్ప సమ్మె చేయడానికి లేకుండా అట్లాంటి రూల్స్ అన్నీ పెట్టి కోర్టులు తీసుకొచ్చినాయి. మరి కార్మికులు గ్రహించాలి, మన జీతభత్యాలు కానీ మనం ఏదైనా ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ మనకి పెంచమని మనం కోరుకునే కోరిక మనకున్న ధరవరలను బట్టి మాకు ఈ శాలరీస్ పెంచమని అడిగే పరిస్థితి నుంచి కూడా వీళ్ళకి సమ్మె చేసే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం కంకణం కట్టుకుని దాన్ని కోడ్లుగా మారుస్తుంది. ఈ దేశంలో దాదాపు 60 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళ శ్రమ ద్వారా ఈ రోజున దేశం అభివృద్ధి చెందుతోంది. కర్షకులు లేనిదే ఈ దేశం అభివృద్ధి అవ్వదు. అలాంటిది బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి చట్టాలని సాధించుకున్న చట్టాలని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసివేసి కొత్త చట్టాలను తీసుకొచ్చి కార్మికులు పేకల మీద కత్తి పెట్టే విధంగా ఈ చట్టాలని చేస్తూ ఉన్నది. ఇది తీవ్రంగా ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకిస్తూ ఉన్నది. ఏదైతే శ్రమజీవుల హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడని సమ్మె చేస్తూ ఉన్నారో, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షక రైతులు అందరూ కూడా తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాల సమాన పనికి సమాన వేతనం కానీ అదేవిధంగా అనేక కార్మిక లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఆ రద్దు చేయాలని, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలి, అలా అనేక సౌకర్యాలు పని ప్రాంతాలు కల్పించాలని కోరుతూ ఈ సమ్మె జూలై 9వ తేదీన జరుగుతుంది. స్థానిక 33వ వార్డు ఇన్ఛార్జ్ మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పడాల శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం వార్డు బాట జరిగింది. పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీను వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాలు ఈ వార్డు బాట కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. మరి 33వ వార్డుల సమస్యల కోసం ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం పెట్టడం. మరి ఏదైతే ఆ సమస్యల కోసం ప్రతి డోర్ టు డోర్ మేము వెళ్ళడం జరిగింది 33వ వార్డులో. మరి ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏదైతే ఎలక్ట్రికల్ మరి మున్సిపాలిటీ స్ట్రీట్ లైట్లు కానీ మంచినీరు కానీ మేము అడగడం జరిగింది. డ్రైనేజీ వ్యవస్థ అయితే ఒక సందులో డ్రైనేజీ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఏదైతే ఈ వెనకాల బంతుల ముసలమ్మ గుడి పక్కన మరి చాలా చెట్లు పెరిగిపోయి ఇబ్బందికరంగా ఉంది. ఇది ఆల్రెడీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంతకుముందు చెప్పడం జరిగిందన్నారు. దాన్ని కంపల్సరీగా మళ్ళీ చేయించే బాధ్యత మేము ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అది కంపల్సరీ చేస్తారు. మున్సిపాలిటీకి అప్పచెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ గ్యాంగ్ వార్ వర్క్ కానీ ఆ కార్యక్రమం చేసి ఏదైతే అక్కడ ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఆ సమస్యలు తీర్చే విధంగా మేమంతా కూడా పూనుకుంటాం. అలాగే ఏ సమస్యలు ఉన్నా మా వార్డు ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జీలు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఇస్తున్నాం. ప్రధాని మోడీ గారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడ అని చెప్పి నినాదం ఇచ్చినప్పుడు పైడికొండ మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసేవారు. అది ఒక వార్డు ఒక వీధి అలా చేసుకుంటా అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే మాణిక్యాలరావు గారు 5 సంవత్సరాలు చేసిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత గత ప్రభుత్వంలో అన్ని మూల పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ను కూడా మర్చిపోకుండా ఇది చేయడమే కాకుండా మళ్ళీ రివ్యూ చేసుకుని అప్పుడు ఉన్న సమస్యలు మనం చెప్పిన సమస్యలు మళ్ళీ అధికారులు పూర్తి చేశారు లేదని చెప్పి మళ్ళీ రివ్యూ చేసుకుని మళ్ళీ ఆ వార్డుకి వెళ్ళిన వార్డుగా మళ్ళీ తిరిగి వారం రోజుల తర్వాత తిరిగి అవినీతి చూసి దీనికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బాగా ముందుండి చేస్తుంది కాశీ గారు. ఈ వార్డు బాట స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మన గొల్లగూడెం సెంటర్లోని పొందుల ముసలమ్మ గుడి దగ్గర చెరువు చుట్టూ బాగా కంచెలు వేసిపోయి బాగా ఇబ్బందిగా ఉంది. అందులో పాములు వగైరా మొత్తం అంతా చాలా దారుణంగా ఉంది. అందరూ కూడా ఈ చుట్టుపక్కల అందరూ కోరుకునేది ఏంటంటే ఆ సమస్య అదంతా కొద్దిగా బాగు చేయించి కొద్దిగా శుభ్రం చేయించాలని 3 నెలలుగా కమిషనర్ గారికి కానీ అందరికీ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది.
ఈ సమస్య మీద మన కాశీ గారు వచ్చి ఆయన స్వయంగా చూడడం జరిగింది. ఈ సమస్య వారం రోజుల్లో పరిష్కారం చేస్తానని చెప్పారు. అలాగే చెరువు చుట్టూ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. అలాగే ఆ చెరువు చుట్టూ కూడా ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వాటికి పట్టాలు కావాలని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే మన గొల్లగూడెం సెంటర్లోను ముసలమ్మ గుడి దగ్గర రోడ్డు సగం ముక్కేశారు. కనవా సగం ముక్క మన ఎమ్మెల్యే గారు త్వరలో ఈ కంపల్సరీ ఏంటని హామీ ఇచ్చారో ఆ ముక్క దగ్గర బాగా వాటర్ నిలబడిపోయి బళ్ళుతో జనాలు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు వెనకాల ఆడవాళ్ళు పడిపోతున్నారు. ఆ ఎమ్మెల్యే గారు మన కాశీ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కొద్దిగా ఆ రోడ్డు కూడా వేయించాలని చెప్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, సత్తి కోదండరామిరెడ్డి, డి సతీష్, ఏ సత్యనారాయణ, ఎం కృష్ణ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలని ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, విదేశాల నుంచి వస్తున్న కార్పొరేట్ శక్తికి అనుకూలంగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేసే విధంగా మొత్తం చట్టాలు మార్చడం జరిగింది. 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా కుదించేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అలాగే రైతాంగ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులకు పెద్ద నిరసన తెలియజేస్తున్నప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తోంది. ఈ ప్రభుత్వ విధానాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్మిక చట్టాలకు సంబంధించి ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం వచ్చినాయి కాదు. కార్మికులు బానిసత్వం నుంచి పోరాటాలు చేసి తమ హక్కులు సాధించుకొని చట్టాల రూపంలో చేస్తున్నట్టు ఈ చట్టాలని ఊరిగిడి చేసే విధంగా మీరు వివరిస్తేనే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపులో మే 20న అనగా ఈ రోజున సమ్మె, దేశవ్యాప్త సారథి సమ్మె పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెని తాత్కాలికంగా వాయిదేస్తూ జూలై 9కి సమ్మెను వాయిదా వేయడం జరిగింది. పాలకులు ఇప్పటికైనా సరే పూర్తి చేసుకుని వెంటనే ఈ సమ్మెని విరమించేసే విధంగా, చట్టాలు మార్చే విధంగా కాకుండా కార్మికులకు అనుకూలంగా చట్టాలు చేయాలని చెప్పి చెప్తున్నాం. బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 15 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా కుదిస్తూ కార్మికుల్ని యజమానులకి బానిసలాగా మార్చే ప్రక్రియ చేపట్టింది. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము పోరాడి సాధించుకున్న చట్టాలని మీరు రద్దు చేయడానికి మీరెవరంటూ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈ దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. అందులో 9 కోట్ల మందికి అరకొర సదుపాయాలు, వసతులు ఉన్నాయి. మిగతా 36 కోట్ల మందికి ఎటువంటి చట్టాలు కానీ ఎటువంటి వసతులు కానీ లేవు. యజమానుల దగ్గర మరణిస్తే ఎటువంటి రూపాయి రావటం లేదు. కానీ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారందరికీ సమగ్ర చట్టం చేయాలని, ESPF సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ మొన్న జరిగిన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుని ఈరోజు సమ్మెను వాయిదా వేసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు, వారి కుటుంబ సభ్యులకు, జనసేన సీనియర్ నాయకులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ గుర్తింపు కార్డులను ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బైనపాలెపు ముఖేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 66 మంది క్రియాశీలక సభ్యులుగా పనిచేసి 15,000 సభ్యత్వాలు చేయడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పైబోయిన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, నల్లగంచు రాంబాబు, అడబాల మురళి, యాంట్రపాటి రాజు, చేపల రమేష్, గట్టిం నాని, దాగారపు శ్రీను, ఎవర్న సోమశేఖర్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు ముందస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం ఉంగుటూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నాయకులు సోరత్తుల జ్యోతి అయ్యప్ప నిర్వహణలో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు సోదరుడైన భీమరాజు జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. తొలుత కేక్ కటింగ్ చేశారు. రక్తదానం అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య జనసేన నాయకులు, మండల, గ్రామ జనసేన అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనుల నిర్మాణానికి గాను పాఠశాల పూర్వ విద్యార్థులు 1981-82 10th బ్యాచ్ విద్యార్థులు విరాళాలు అందజేశారు.
హై స్కూల్ గ్రౌండ్ను పూర్వ విద్యార్థి మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను చూసి ముగ్ధులై పూర్వ విద్యార్థులైన మానేపల్లి శ్రీనివాస్, పెనుగొండ శ్రీనివాసరావు, పాయల శ్రీనివాస్ చక్రవర్తి, పప్పుల కుమారస్వామి, మానుకొండ వెంకటేశ్వరరావులు ఒక్కొక్కరు 11,000 రూపాయల చొప్పున విరాళాన్ని హెచ్ఎం మైనం సత్యనారాయణ, ఎన్వి సత్యనారాయణ వారి మిత్ర బృందంలకు అందజేశారు. పాఠశాల అభివృద్ధి నిమిత్తం పాఠశాల ఆట స్థలం మరి పల్లంగా ఉండి మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల నుంచి అభివృద్ధి చేయడం కోసం మన పూర్వ విద్యార్థి అయినటువంటి ఎన్వి సత్యనారాయణ గారు సంకల్పంతో మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు సహకారంతో పూర్వ విద్యార్థులందరూ కూడా తామున్నామంటూ మరి చేయూతనిస్తూ ఈ పాఠశాల ఆట స్థలాన్ని అభివృద్ధి చేయడం అనేది సంతోషదాయకం. మరి ఈరోజు 1981-82 పూర్వ విద్యార్థులు 10వ తరగతి పూర్వ విద్యార్థులు వారి యొక్క సహకారాన్ని అందిస్తూ అలాగే మిగిలిన విద్యార్థులు కూడా చేయూతను అందించమని చెప్పి కోరడం అనేది సంతోషించదగినటువంటి విషయం. అలాగే మీ అందరి సహకారంతో ఈ పాఠశాలని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ మాటిస్తామన్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన పాఠశాలకి మన పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ గారు సందర్శించడం జరిగింది. ఈ అభివృద్ధి పనుల్ని వారు చూసి సంతోషించి పూర్వ విద్యార్థులను కూడా అభినందించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అండి. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అతి పురాతనమైంది. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ లోతుకి వెళ్ళిపోయి వర్షం నీళ్ళు నిలబడిపోవటం, ఎవరూ రాలేని పరిస్థితిని గమనించి గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఆర్థికంగా సహకరిస్తూ ఆయన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మరియు ఎన్వి గారు ఈ కార్యక్రమ సరళిని చూసి 1981-82 స్నేహబంధం మిత్రులంతా కలిపి మిత్రుడు మానేపల్లి శ్రీనివాస్ 11,000, మానికొండ వెంకటేశ్వరరావు 11,000, పాయల చక్రవర్తి 11,000, పెనుగొండ శ్రీనివాస్ 11,000, పప్పుల కుమారస్వామి నేను 11,000 కలిసి ఒక చిన్న మొత్తాన్ని ఈ ఎన్వి గారికి మా స్కూల్ హెడ్ మాస్టర్ అయిన సత్యనారాయణ గారికి అందజేయడం జరిగిందండి. రా ఎన్టీఆర్ టీం తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదిన వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు జరిగాయి. రా ఎన్టీఆర్ టీం ఆర్గనైజర్లు ఇంటి కిషోర్, కట్టుంగ కార్తీక్, బొద్దాని ఆదిత్య, తారకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. తొలుతగా రక్తదానం చేశారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ చేశారు. పడాల వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కేక్ కటింగ్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వార్ 2 టీజర్ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ప్రతి మంగళవారం ఆకలితో ఉన్న వారి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్లి అన్నదానం చేయడమే రా ఎన్టీఆర్ టీం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి తాండవకృష్ణ, దొక్కా శివకిషోర్, దొక్కా వినోద్ కుమార్, పాలకొల్లు భాస్కర్, చందు, సురేష్, కె సాయి, ఎన్ సాయి, పి వెంకట సాయి, సి సురేష్, పిప్పర, బాదంపూడి, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. రా ఎన్టీఆర్ టీం తాడేపల్లిగూడెం మార్చి 1 తారీఖు నుంచి ప్రతి మంగళవారం కూడా ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగినాయి. పొద్దున్నుంచి మన అభిమానులు అందరూ కూడా వెయిట్ చేసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానీ, బైక్ ర్యాలీలో పాల్గొనడం కానీ, అలాగే మన పడాల వృద్ధాశ్రమంలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము చేసే ఈ కార్యక్రమం రా ఎన్టీఆర్ మీల్స్ వెల్ఫేర్ కార్యక్రమం ఇది ఎప్పటికీ ఆగదో. ఇది ఎన్టీఆర్ గారికి దగ్గరికి వెళ్తుందని మేము ఆశించాం. అంతే తప్ప ఎన్టీఆర్కి దీనికి సంబంధం లేదు అన్న టైపులో అయితే కాదు. ఇది ఒక 8 సంవత్సరాల క్రితం ఒక ఆడియో ఫంక్షన్లో ఏదైతే అన్నయ్య ఎన్టీఆర్ అన్నయ్య చెప్పిన మాట, అన్నదానం చేయండి, ఆకలితో ఉన్న కడుపు నింపండి అన్న మాట మేము కట్టుబడి ఈరోజు మేము ముందుకు వచ్చి మా టీం అందరూ పిప్పర్ నుంచి తాడేపల్లిగూడెం, కుర్జిరపల్లి వీళ్ళందరూ టీం అందరూ ఏర్పడి మేము అన్నదానం చేస్తున్నాం.
మేము తాడేపల్లిగూడెం రా ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాం. మేము ప్రతి మంగళవారం ఒక 15-20 మందికి అన్నదానం చేస్తున్నామండి. ఏ మంగళవారం కూడా మేము మిస్ అవ్వలేదు. మార్చి 1 నుంచి మేము ఈ రోజుగా ప్రతి మంగళవారం అన్నదానం చేస్తున్నాం. ఇది మేము కేవలం చేస్తుంది ఒకళ్ళు కడుపు నింపడం కోసమే. ఒక 8 సంవత్సరాల క్రితం మా అన్నయ్య ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాడు, పాలాభిషేకం అన్నదానం చేయండి, పాలాభిషేకాలు వద్దు అని చెప్పి ఆ మాటకి మేము ఇప్పటికీ కట్టుబడి ఆ మాట కోసం మేము ప్రతి వారం అన్నదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎప్పటికీ ఆగదు, జరుగుతూనే ఉంటుంది. అందరూ ఉంటారు, అందరూ సహకరించండి. అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం మన రా ఎన్టీఆర్ టీం తాడేపల్లిగూడెం అందరూ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ప్రతి వారం ఎవరో తప్పకుండా వచ్చారు. మొత్తం మన చుట్టుపక్కల ఊరు నుంచి అందరూ వచ్చారు. ఈ రా ఎన్టీఆర్ వెల్ఫేర్ అనే తాడేపల్లిగూడెంలో మేము స్థాపించాం. అది ఎప్పటికీ ఉంటుంది, అది ఎప్పటికీ జరగదు. మా ఊపిరి ఉన్నంత వరకు ఈ రా ఎన్టీఆర్ని తాడేపల్లిగూడెంలో తీసుకెళ్తాం. దానికి మీ అందరూ సహకరించాలని కోరుకున్నాం. ఏలూరు జాతీయ రహదారిపై భీమడోలు అయ్యప్ప గుడి ఆలయం సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. భీమడోలుకు చెందిన ఉపాధి హామీ కూలీలు ఆటోపై ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశానికి ఆటోపై వెళ్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెళుతూ దాని ముందున్న ఆటోను ఢీకొనడం, ఆ ఆటో మరో ఆటోను ఢీకొనడంతో అది రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దాంతో ఆటోలో ఉన్న ఉపాధి కూలీలు 14 మందికి గాయాలయ్యాయి. వారికి భీమడోలు ఏలూరు ప్రభుత్వాసుపత్రిని తరలించారు. భీమడోలు సీఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలిని పరిశీలించారు. లోపలికి వచ్చింది. పనిచేయడం కోసం కూలీలు ఆటోలోంచి ఇక్కడ వస్తుండగా ఆటో కొంచెం పక్క పెట్టడం జరిగింది. ఈ లోపు వెనకాల నుంచి బస్సు 50 స్పీడ్లో వచ్చి ఆటోను కొట్టడంతో ఆటో ఢీకొని పక్కన చెప్పడం వల్ల ఆటోలో ఉన్న వ్యక్తులకి కొంచెం 2 ఆటోలు సార్, 2 ఆటోల మీద 15 మంది దాకా గాయాలైంది సార్. బస్సు స్పీడ్గా వచ్చింది సార్. బస్సు స్పీడ్గా రావడం వల్ల కొట్టడం వల్ల ఆటోలు కొంచెం చాలా దూరంగా పడింది సార్ తగలడంతో. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం నుండి ర్యాలీగా గాంధీబొమ్మ సెంటర్ వరకు వచ్చారు. అక్కడ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, మండల శాఖ అధ్యక్షులు బంకురు నాగేశ్వరరావులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె శ్యామలకుమారి, ఆర్ అనురాధ, ముల్లు సీతానాగమణి, తాయారు, పెనుగంటి దుర్గా, కె రమేష్, ఒలిశెట్టి రమణ, వల్లూరి శ్రీనివాసరావు, కె అంజిబాబు, కె గోవింద్ కాట, నరేష్, సబ్జా ప్రవీణ్, రాజేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే మే 20వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందో, కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలని మార్పు తీసుకొచ్చి 4 కోడీలుగా యోజించడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉపాధి హామీ పథకం సంబంధించిన కార్మికుల సమస్యలను కూడా దాని బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా పక్కన పెట్టడం అనేది జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానాలు ఈ 4 కోడలు రద్దు చేయాలి, ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా అమలు చేసే దాని గురించి ఆలోచన చేయాలి. లేని వేళ జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె జరగబోతుంది. ఈ కార్మికులు వ్యవసాయం బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో పైలుగా ఉగ్రదాడు 26 మందిని ఉగ్రవాదులు చంపారు అంటున్నారు. 26 మంది ఉగ్రవాదులు వచ్చే వరకు కూడా మన సైన్యం ఏం చేస్తుంది అంటే అక్కడ సైన్యం తప్పులేదు. అక్కడ సైన్యం లోటు ఉంది. అక్కడ సైన్యం 150,000 మంది సైన్యంగా లోటు ఉంటే ఆ ఉద్యోగాలు మీరు భర్తీ చేయలేదు. అక్కడ కష్టపడే కార్మికులు పట్టకొడటానికేమో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు.
అలాగే ప్రాణాలు త్యాగించి అందరూ కూడా కుటుంబాన్ని వదులుకొని బార్డర్లో కానీ అది ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ప్రాణాలు తెగించి దేశ రక్షణ కోసం వెళ్ళిన వాళ్ళకేమో ప్యాకేజీ ఇస్తారంట. వాళ్ళకి ప్యాకేజీ ఇస్తారంట. 20 సంవత్సరాలు చేసినా 15 సంవత్సరాలు చేసినా బయటకు వచ్చిన తర్వాత 10 లక్షలు 5 లక్షలు చేసిన జీవితాంతం వాటితోటే బతకాలంట. ప్రాణాలు అదే రాజకీయం ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయితే వాళ్ళకి మట్టి నెలకి 2 లక్షల జీతం, ఆయన చనిపోతే భార్యకి అలా పెన్షన్ రూపాయలు వస్తుంటాయి. అంటే మన ప్రభుత్వం ఎంత ఎలా ఉందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఈ రకరకాల విధానాల్లో తీసుకొస్తున్నారు. కాబట్టి ఏదైనా కార్మిక వర్గం ఒక్కసారి కన్ను ఎర్ర చేసిందంటే మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమి మిగలవని చెప్పి ఒక్కసారి గుర్తు. సిఐటు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు దేశవ్యాప్తంగా ఇచ్చిన సిఐటు పిలుపు మేరకు ఈరోజు కార్మిక సంఘాల హక్కులు కోల్పోయే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నందున ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పెండపాడు మండలంలో కార్మిక సంఘాలన్నీ కూడా అన్ని రంగాల కార్మికులు కూడా కలిపి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని మామూలుగా పునర్నిర్మించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కార్మిక సంఘాల సంక్షేమ బోర్డులు అన్నీ కూడా ఇవాళ నెరవేర్పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తాడేపల్లిగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జువ్వలపాలెం జనసేన ఇన్ఛార్జ్ పాలూరి నాగబల్సులరావు సౌజన్యంతో ఈ నెల 23న శుక్రవారం ఉదయం జువ్వలపాలెం జనసేన పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన బ్రోచర్ను లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ, జనసేన నాయకులు పాలూరి నాగబల్సులరావులు మాట్లాడారు. కార్యక్రమంలో క్లబ్ అసోసియేట్ మెంబర్ టి పాండురంగారావు, కార్యదర్శి పిల్లా వెంకన్నబాబు, అడ్మినిస్ట్రేటర్ జి నవీన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జువ్వలపాలెం బల్సురావు గారి నేతృత్వంలో ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ జరగబోతుంది. దీనిలో రోగులకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేస్తారు. ఈసీజీ కానీ, స్కానింగ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, అట్లాగే ఉచితంగా రక్త నిర్ధారణ పరీక్షలు కానీ చేస్తారు. దాంతోపాటుగా మందులు కూడా ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమం ఈ క్యాంప్లో జరుగుతుంది. సుమారుగా 30 మంది వైద్యులు ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తారు. ఆర్థోపెటిక్, జనరల్, ఈఎన్టీ, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి సుమారుగా 10 రకాలైనటువంటి మరి వైద్య నిపుణులు పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మరి ఉపయోగించుకుని మరి ఆరోగ్యపరంగా అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. 23/5/2025 సంవత్సరం మన జువ్వలపాలెం గ్రామంలో మన జనసేన పార్టీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన గట్టి మాణిక్యాలు గారు అలాగే ఆశ్రమ హాస్పిటల్ వారిచే నిర్వహించబడుతుంది. ఇందులో అనేక ఆరోగ్య సమస్యలపై సుమారు 30 మంది డాక్టర్లచే పరీక్షించి వారికి ఉచిత మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన జువ్వలపాలెం గ్రామ ప్రజలు అలాగే తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం కైండ్నెస్ అండ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో అలాగే ప్రజల శ్రేయస్సు కోసం జువ్వలపాలెం పార్టీ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగబల్సులరావు గారు సౌజన్యంతో 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నాము. జువ్వలపాలెం జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జరుగుతుంది. ఈ క్యాంపు నందు ఆశ్రమ్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ వైద్యులు వారి సేవలను అందించనున్నారు. కావున జువ్వలపాలెం ప్రజలు అలాగే పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జన్మదిన ముందస్తు వేడుకల్లో భాగంగా భీమడోలు పీహెచ్సిలో జనసేన పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షులు ప్రతిమదన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భీమడోలు పీహెచ్సిలోని ఇన్పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండల జనసేన అధ్యక్షులు ప్రతిమదన్ మాట్లాడారు. భీమడోలు పీహెచ్సి డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, దౌలూరి సునీల్, బద్రి వెంకటేశ్వరరావు, అజయ్, మడ్డు శ్రీనుబాబు, కాపాక సతీష్, శ్రీహరి, బాలు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు మరి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారు రేపు పుట్టినరోజు వేడుకలు ఉన్న వల్ల ఈరోజు ముందస్తుగా ఆయన జన్మదినోత్సవ వేడుకల్ని బేవడోల మండలం బేవడోల గ్రామంలో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మరి రోగులకు కానీ ఇన్పేషెంట్ వారికి కానీ సిబ్బందికి కానీ ఫ్రూట్స్ బిస్కెట్లు పంచి ముందస్తు వేడుకలు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ముందస్తుగా జరుపుకుంటున్నాం. మేము జనసేన పార్టీ కానీ కూటమి సభ్యులు కానీ సిహెచ్సి డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. సామాన్య కార్యకర్త కింద ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి సమాజ సేవ చేస్తూ ప్రజలందరికీ మంచి చేస్తూ వారి అవసరాలకి తదనుగుణంగా కార్యకర్తలకి వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటా మరి ఆయన జనసేన పార్టీ తరఫున కూటమి పార్టీల తరఫున ఒక అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలు రేపొద్దున ఆయన జరుపుకుంటున్నారు. కాబట్టి భీమవరంలో జనసేన పార్టీ తరఫు నుంచి కానీ మా గ్రామ జనసేన పార్టీ తరఫు నుంచి కానీ ఆయనకి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రేపు జరగబోయే ధర్మరాజు గారి పుట్టినరోజుకి ముందుగానే మన సిఎస్సి మెంబర్ అయిన వాసు గారు కానీ మండల పార్టీ అధ్యక్షులు మదన్ గారు కానీ ఇలాగ ఎన్డీఏ కూటమి తరఫున మేమందరికీ కూడా ధర్మరాజు గారికి విషెస్ చెప్తున్నామండి. అలాగే హాస్పిటల్ పేషెంట్కి ఫ్రూట్స్ అవి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ధర్మరాజు గారు అష్టేశ్వర ఆరోగ్య ఉండి ప్రజలందరికీ సమస్యల పట్ల మంచి పనితీరుని కనబరుచుకున్న ఆయనకి ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని చంద్రబాబు వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ ధర్మరాజు గారు ముందస్తు వేడుకలుగా ఈరోజు ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది హాస్పిటల్లో. ఆయన ఎలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం ప్రత్తివీరస్వామి, కేవి సత్యప్రకాష్, జి బాపయ్య శర్మ పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. సుందర ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద స్వామివారి దీక్షలు తీసుకుని మే 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా స్వాములు మాలాధారంతో ఉండి 22వ తారీఖున ఇరుముళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా స్వామివారికి హనుమాన్ యూత్ మరియు దీక్షాదారుల ఆధ్వర్యంలో పట్టణ నందు వాహన ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వాహన ర్యాలీలో పాల్గొనే భక్తులందరికీ కూడా కండవ, బైక్ ఇంటికి కట్టుకోవడానికి జెండా, బైక్కి రిబ్బను, చేతికి తాడు ఇలాంటివన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంటింటికి ఒక మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ఆనందంగా ఆయన యొక్క ఆనందపరిచే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. దక్షిణముఖ సువత్సల సుందర అభయాంజనేయ స్వామి ఆలయంలో ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో అర్ధమండల దీక్ష 21 రోజు నుంచి కూడా హనుమాన్ దీక్షాదారులు దీక్ష స్వీకరించి సోమవారం ఆలయంలో ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు గురువారం 22వ తారీఖున జరగబోయే హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వివిధ రకాల ప్రత్యేక పూజలు, స్వామివారికి అభిషేకాలు, ఆంజనేయ స్వామి యొక్క దీక్షాదారుల దీక్ష విరమణ కార్యక్రమం జరుగుతుంది. దానికి ముందు రోజు రేపు 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుండి తాడేపల్లిగూడెం పట్టణం పురవీధుల్లో స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్క భక్తులకి అందించాలనే ఉద్దేశంతో గత 40 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి యొక్క పతాకములతో వాహనయాత్ర చేయడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ నెల 22న గురువారం స్థానిక శ్రీ వాసవి జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారిచే జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభిస్తారు. జాబ్ మేళాలో అమరరాజా, గాయత్రి ఆక్వా ఎక్స్పోర్ట్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఇండస్ ఇన్ బ్యాంకు, అపోలో ఫార్మా, డైకిన్, రిలయన్స్, ఎల్ఐసి, అరబిందో ఫార్మా తదితర 14 కంపెనీలచే జాబ్ మేళా జరుగుతుందని శ్రీ వాసవి డిగ్రీ అండ్ జూనియర్ కళాశాల చైర్మన్ ఎన్వి రమణారావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మండా బ్రహ్మాశ్రీ, ట్రెజరర్ నున్నా సుందరం తెలియజేశారు.
కాగుపాడులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను మంగళవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.